ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. వారు అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఇది పాట కాదు, అక్షర సత్యం. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం. గతంలో ఓసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు? ఇంకోసారి టికెట్ రేట్లు పెంచేది లేదు. టికెట్ రేట్లు పెంచాలని నా వద్దకు ఎవరు రాకండి. ఎవరొచ్చినా టికెట్ రేట్లు మాత్రం పెరగవు అని వీర లెవెల్‌లో చెప్పేశారు కదా! అంత భారీ డైలాగ్ చెప్పి 2, 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే టికెట్ రేట్లు పెంచేసింది తెలంగాణ సర్కార్. అది కూడా అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 105, మల్టీప్లెక్స్‌లో రూ. 132 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 62, మల్టీప్లెక్స్‌లో రూ. 89 పెంచుకోవచ్చని అనుమతించింది. టికెట్ రేట్లు పెంచడం సంగతేమో కానీ అర్ధరాత్రి వరకు వెయిట్ చేయించి లాస్ట్ మినిట్‌లో టికెట్ రేట్లు పెంచడం వెనుక కుట్ర ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఓ బడా నిర్మాత రాజా సాబ్‌ను దెబ్బ కొట్టేందుకు కుట్ర చేశారని అంటున్నారు. నిజమేంటో ఆ దేవుడికే తెలియాలి.